ఫస్ట్ నువ్వు అసలు నీ అసంటోడు నీ అసలు ఫస్ట్ నువ్వు వచ్చి అమర్ల స్తూపం కాడ తెలంగాణలో 1000-2000 తాగి పంటరంటందుకు నువ్వు ఫస్ట్ వచ్చి ముక్కు నేలకు రాయాలి. వచ్చి నిన్ను అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టేది లేదు. తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడినా చెప్పు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టు చెప్పు. ఫస్ట్ ఆ మాట చెప్పు. ఇక్కడ మన సంప్రదాయం ఎట్లా ఉంటది అంటే ఇవాళ మనం నిజాం రజాకార్ జమానా నుంచి 10 గొట్టంగా 10:30కి లేవాలి, మంచిగా ఉండాలి, టైంకి పోవాలి, తినాలి, ఉండాలి అది చెప్తుంటే దానికి నిన్నటి నుంచి 2,000 రూపాయలు ఇచ్చి గుజరాతీ మార్వాడి ఇక్కడ ఎవరైతే మార్వాడీస్ కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నారో, అఫ్ కోర్స్ మీరంటూ ఉన్నారు భారతదేశం మనందరం భారతీయులం కదా అని. సో ఎవరైతే మీ గురించి కొన్ని భయాలు వ్యక్తం చేస్తున్నారో ఒక్కొక్క రకమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మాట్లాడింది కూడా అంటే కించపరుస్తూ మాట్లాడారు మీరు అని అంటూ ఉన్నారు. సో ఈ కించపరుస్తూ ఒక్కొక్క రకమైన మాట మాట్లాడుతున్నారు. ఈ రకమైన భావన మీ మార్వాడీస్ లో ఉంది అని అంటూ ఉన్నారు. నిజమేనా అది? అన్న మేము గుజరాతీ మార్వాడి తెలంగాణ తప్ప వేరే దేశాల ప్రపంచంలో ఎక్కడ గుజరాతీ మార్వాడి లేదా అన్న? మేము ఇక్కడనే చేస్తున్నాం పెద్దతనము. వేరే రాష్ట్రంలో లేదా? ఇప్పుడు గుజరాత్ లా మన తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళకు మాకు గొడవలు కాదా? అయితే గొడవ అయితే మీరు తెలంగాణలో గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటారా? గొడవ అయితే ఒకరికి ఎవరు గొడవ చేసి శిక్ష ఇచ్చండి. ఒకసారి ఆమన్ గారు రండి. ఎవరు దొరలైనరు, ఎవరు వ్యాపారాలు ఏం చేస్తున్నారు? ఒకటే సెకండ్ అన్న తిరుపతి అన్న, ఒక్కటే సెకండ్ ఆగు. ఆమన్ గల్లో ఇప్పుడు మాట్లాడుతున్న మా తిరుపతి అన్న దాదాపు 40 ఏళ్ల పైన 82 నుంచి దందాలో ఉన్నాడు. తన ఇప్పటికీ రికార్డు డొక్కాడకుండా దందాలు అప్పటి నుంచి ఉన్నాడు బిజినెస్ లా. మీ వాళ్ళు 4-5 సంవత్సరాల కింద వచ్చి